తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నిర్వాహకానికి పేషెంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఓ డయాలసిస్ పేషెంట్ల పట్ల ఆసుపత్రి వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. స్విమ్స్ ఆసుపత్రి ఐసీయూలో ఉన్న పేషెంట్ సంగీతను ఇటీవల అమార ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఆమెకు అక్కడి వైద్యులు చికిత్స అందించారు. అయితే తొలిసారి ట్రీట్మెంట్ ఫెయిల్ కావడంతో మరోసారి చికిత్స నిర్వహించారు. 2 దఫాలుగా వైద్యులు చెప్పిన ప్రకారం పేమెంట్ కూడా చేశారు. తాజాగా మళ్లీ డబ్బులు కట్టమని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని బాధితులు వాపోయారు. డబ్బులు చెల్లించాకే సంగీతను డిశ్చార్జ్ చేస్తామంటారని ఇక పేషెంట్ బంధువులు శ్రీరాములు మండిపడ్డారు. ఇప్పటికే వారు అడిగిన ప్రకారం పేమెంట్ చేశామని అదనంగా డబ్బులు అడగటం భావ్యం కాదన్నారు. ఇక ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీరాములు. గంటల నుంచి 10 గంటల వరకు డయాలసిస్ ఉందండి, మీరు పంపించండి అంటే డిశ్చార్జ్ సమ్మరీ రాసిన తర్వాత కూడా పంపించుకున్నా అమౌంట్ కడితేనే పంపిస్తాము. రాత్రి 10:30 అయిపోతుంది సార్, ఇబ్బంది అంటే కూడా వినలా. లాస్ట్కు మా అన్న కొడుకు నేను బయట పోయి నేను కూడా రాకొచ్చి ఇడ్లీ తీసుకొని పోయి లోపల ఎత్తిపోయి పెడదామంటే గేట్ కార్డ్ అడిగిచ్చేసారు సెక్యూరిటీ. ఏమయ్యా లోపలికి పోకపోతే పాప లోపల ఉంది, ఐసీలో ఉంది, పాపకి ఎత్తిపోయి ఇడ్లీ అన్న పెట్టకపోతే ఎట్లా? ఆల్రెడీ అమ్మాయిది చేయి ఓపెన్ చేశారు ఫిస్ట్లా అని చెప్తే కూడా లేదు సార్ మాకు మేనేజ్మెంట్ చెప్పింది మిమ్మల్ని లోపలికి అలో చేయొద్దని చెప్పి ఈ దారిని కావాలంటే పోయి మీరు ఆ దారిని ఎమర్జెన్సీ దారిని పోతారో ఎట్లా పోతారో ఇక్కడైతే మాత్రం మిమ్మల్ని అలో చేయండి సార్ అన్న. 11 గంటలు అయింది, ఆ పాప తినకపోతే ప్రమాదం అంటే కూడా అలో చేయలేదు. ఎవరు చెప్పారంటే మేనేజ్మెంట్. ఇట్లా నేను మాట్లాడతాను ఫోన్ ఇవ్వంటే మాకు ఫోన్లు ఇవ్వరు సార్ అంటారు అబ్బాయి సెక్యూరిటీ. నేను అరిచి మా అన్న కొడుకుని అదే దారిని లోపలికి పంపించి నైట్లో టిఫిన్ పెట్టించి. ఇంత కర్కశంగా ఉంటారు డబ్బుల కోసము ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది నాకు నిన్న మాత్రమే అర్థమైంది సార్ చూసుకుని. కాబట్టి నా బాధ ఏంటంటే ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉంది కాబట్టి ఆ మేనేజ్మెంట్ వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇంత శ్రమ తీసుకొని ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు. అమ్మాయి కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు కేంద్ర సహాయ మంత్రి